చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఈరోజు మనం ఒక తెలివైన పీత, ఒక మోసగాడు కొంగ గురించి వినేద్దాం. ఒక పెద్ద చెరువు దగ్గర ఒక ముసలి కొంగ ఉండేది. వయసు పెరిగిపోవడంతో చేపలను పట్టి తినలేకపోయేది. ఒకరోజు అది చెరువు ఒడ్డున చాలా బాధగా నిలబడి ఉంది. అది చూసిన చేపలు, పీత, కప్పలు ఇలా అడిగాయి, "ఏమైంది కొంగ? ఎందుకిలా బాధగా ఉన్నావు?" కొంగ నిట్టూర్పు విడిచి చెప్పింది, "అయ్యో పిల్లలు, ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. మీరందరూ ప్రమాదంలో పడతారు." అందరూ భయపడ్డారు. "అయ్యో, మరి మేమేం చెయ్యాలి?" అని అడిగారు. కొంగ మోసపూరితంగా నవ్వుతూ చెప్పింది, "నేను మీ అందరినీ ఒక పెద్ద, లోతైన చెరువుకి తీసుకెళ్తాను." జంతువులు నమ్మి ఒక్కొక్కటిగా కొంగతో వెళ్లడం మొదలుపెట్టాయి. కాని నిజానికి కొంగ వాళ్లను చెరువు దగ్గర ఉన్న పెద్ద రాయి వెనకకు తీసుకెళ్లి అక్కడే తినేస్తుండేది. ఒకరోజు పీత వంతు వచ్చింది. పీత తెలివిగా, "నేను నీ వెన్నుపైన కూర్చుంటాను, నీ ముక్కులో కాదు" అని చెప్పింది. కొంగకు అనుమానం వచ్చినా ఒప్పుకుంది. కొంగ ఎగిరి రాయి దగ్గరకు చేరగాని పీతకు అక్కడ పడి ఉన్న చేపల ఎముకలు కనిపించాయి. అది వెంటనే అర్థం చేసుకుంది. పీత కోపంతో కొంగ మెడను బలంగా నొక్కేసింది. కొంగ నొప్పితో కీకలు వేసింది. "అయ్యో, వదిలేయ్." పీత గట్టిగా చెప్పింది, "మా అందరినీ మోసం చేసి తిన్నావు, ఇక నిన్ను వదిలేది లేదు." కొంగ బలహీనపడి నీలకు పడిపోయింది. పీత వెంటనే చెరువుకి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని అందరికీ చెప్పింది. అందరూ పీతను ప్రశంసించారు. అందరి ప్రాణాలను కాపాడింది నువ్వే అని ఆనందపడ్డారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవరి మాటలనైనా వెంటనే నమ్మేస్తే మోసపోవచ్చు. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.